భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న గ్రామీణ క్రీడల పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి. సంక్రాంతి సందర్భంగా భువనగిరి పట్టణ స్థాయిలో నిర్వహించనున్న గ్రామీణ క్రీడల పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో జిట్టా రాధమ్మ ఫౌండేషన్ సహకారంతో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. అన్ని రకాల గ్రామీణ క్రీడలను వెలుగులోకి తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామన్నారు. యువత మధ్య స్నేహభావం, సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది. అందరినీ కలుపుకొని పోటీలను నిర్వహిస్తామన్నారు. 3 రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 3 రోజులు ఈ యొక్క కార్యక్రమాలను చేపడతామని వెల్లడించారు. జనవరి 12 స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని ప్రతిసారి కూడా గత 20-25 ఏళ్లుగా రాష్ట్ర స్థాయిలో మరి యువజన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షునిగా, జాతీయ యువజన అవార్డు గ్రహీతగా ఎక్కడో ఒకసారి ఏదో కార్యక్రమం అనేక రకాలుగా చేస్తూ వస్తున్నాం. ప్రధానంగా ఈసారి జనవరి 12, 13, 14 తేదీలలో మరి భువనగిరి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి సోదరుడు శ్రీనివాసు, కారను, పవను, శేఖరు, మిగిలినందరూ కూడా హమీదు వాళ్ళ నేతృత్వంలో 3 రోజుల పాటు మరి సంక్రాంతి సంబరాలు, అట్లాగే గ్రామీణ క్రీడలు మరి భువనగిరి కళాశాల మైదానంలో ప్రతిరోజు సాయంత్రం మరి 5 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క రోజు మరి ఒక్కొక్క ఈవెంట్తో పాటు ప్రతిరోజు మరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ లాంటివి, తర్వాత పాత ఏదైతే చీరగోనే ఉందో అట్లాంటివన్నీ కూడా మీకు అందులో ఇవ్వడం, తొక్కుడు బిళ్ళ కావచ్చు, ముగ్గుల పోటీ కావచ్చు, రకరకాల కాంపిటీషన్స్ లో ప్రైజ్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా మీకు ఆ పాంప్లెట్ లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం అందరికీ అంటే అరుగున పడినటువంటి ఈ ఆటలు, పాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెలుగులోకి ఇవ్వడం. ఆ తర్వాత ప్రతిరోజు 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలు కాకుండా అటు ఒక ఫోక్, తర్వాత సమాజాన్ని మరి ఈ రకంగా ఈరోజు డ్రగ్స్ కానీ లేకపోతే చెడు ప్రవర్తన కానీ ఇట్లాంటివి ఉన్నాయి, ఆ పాటలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలను మోటివేట్ చేయడానికి ఆ రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట నిర్వహిస్తున్నాం. ఇది ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం. నా సహకారం, మా అమ్మ మరి జిట్టా రాధమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రైజులు కావచ్చు, మిగిలిన కార్యక్రమం కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించిన అంటే అన్ని కూడా చేస్తున్నాం. తప్పకుండా మరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, యువతకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీని ద్వారా మరి యువత మధ్యన స్నేహభావము, సౌభ్రాతృత్వము, అందరి మధ్యన ఒక పరిచయాలు ఏర్పడి మరి ఒక్కొక్కరి దగ్గర ఏమంటారు ఇన్నోవేటివ్ గా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆలోచనలు కూడా ఇక్కడ 10వ తారీఖులో ఉన్నా కూడా ఇట్లా ఎంత చేస్తే బాగుంటుంది, ఎంత బ్రహ్మాండంగా చేయగలుగుతాం కూడా చూస్తే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఉండేది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.